మిగిలిన దోస పిండితో ఎంతో రుచిగా కరకరలాడే పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నెలోకి 2 కప్పుల మిగిలిన దోస పిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి లేదా మైదా పిండి వేసుకొని పిండిని గట్టిగా తడుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, ఇందులో కొద్దిగా జీలకర్ర, దాంతోపాటు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, దాంతోపాటు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర ఆకు లేదా కరివేపాకును వేసుకోవచ్చు. చిటికెడు వంట సోడా వేసుకొని మరొకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన మీడియం హీట్ ఆయిల్లో మనం తయారు చేసుకున్న పునుగులను చిన్న చిన్న ఉండల్లాగా వేసుకొని కొద్దిగా కాలిన తర్వాత అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్లోకి కాల్చుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పునుగులని టిష్యూ పేపర్లోకి తీసుకొని నచ్చిన చట్నీతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్